సువార్త ప్రేక్షకులకి సత్యజ్యోతి కార్యక్రమం చూడటానికి అభివందనాలు. గత వారం దేవుని గూఢమైనటువంటి సంగతులను గూర్చి సోదరుడు విక్టరీ స్పాని గారితో చర్చించి విషయాలు తెలుసుకుంటున్నాం. పోయిన వారం మరి దేవుడు అభిషేకించినటువంటి కెరూబు లూసిఫర్ తన యొక్క ప్రత్యేక సృష్టి అయినప్పటికీ తనలో వచ్చినటువంటి పాపపు ఆలోచనను బట్టి క్రిందికి తోసివేయబడ్డాడని చూశాం. దాని తర్వాత సృష్టి దేవుని ఏం చేశాడో ఆ విషయాన్ని సహోదరుని అడుగుదాం. సహోదరుడా, దీని విషయం కొంచెం వివరించండి. మనం పోయిన వారం చర్చించుకున్నట్టు ఆయన సృష్టి ఎంత గొప్పదో చూసాం. ఇప్పుడు కొంచెం ఆయన ఫాల్ అంటే ఆయన త్రోయి వేయబడ్డం, అక్కడి నుంచి ప్రభు యొక్క సన్నిధి నుంచి వెలివేయబడ్డం, అది కొంచెం చూసుకుందాం. దాని తర్వాత ఏమైంది, ఆయన ఫాల్ క్రియేషన్ మీద ఎటువంటి ప్రభావం కలిగింది, అతను పడిపోయినటువంటి దాని వలన సృష్టి అంతటి మీద ఎలాంటి ప్రభావం ఎలా కలిగింది, అది మనకి వాక్యంలో ఒక హింట్ దొరుకుతుంది, ఒక చిన్న తలంపు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పోయినసారి చూసుకున్నాం ఆయన గొప్ప సృష్టి కదా. ఈ ఐజాయా 14లో ఆయన యొక్క ఫాల్ గురించి రాసింది. మీరు 12వ వచనం నుంచి చదివితే మనకి ఒక చిన్న పిక్చర్ కనబడుతుంది. చదువుతాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయేదు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? చూడండి, ఇప్పుడు అక్కడ మనకు ఒక హింట్ ఉంది. చూడండి, ఆయన భూమి ఆ పరిసర ప్రాంతాలకి త్రోయవేయబడిన తర్వాత ఈ ప్రాఫెసీలో, ఈ ప్రవచనంలో మనకేం అర్థమవుతుందంటే ఒక టెలిస్కోపిక్ వ్యూ, ఆయన ఫాల్, రిజెక్షన్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి తృణీకరించబడటం, దాని తర్వాత ఆయన ఒక తాండవాడడం అనమాట. ఇన్ గ్రేట్ డిసప్పాయింట్మెంట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇవి ఉంటాయి కదా. ఆయన ఏమంటాడు, ఎర్త్ ఫౌండేషన్ షేక్ చేశాడు, భూమి పునాదులు కంపింపజేశాడు. ఇట్స్ నాట్ ఆర్డినరీ. సో ఆ క్రియేషన్ మీద గొప్ప ప్రభావం పడ్డది. ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి రిజెక్ట్ చేయబడ్డాడో దాని తర్వాత ఆయనకు వచ్చిన రౌద్రం, కోపం వల్ల ఆయన ఈ భూమి యొక్క ఫౌండేషన్స్ షేక్ చేయగలిగాడు. యూ కెన్ అండర్స్టాండ్ హిస్ పవర్ అండ్ హిస్ అథారిటీ యాజ్ అన్ ఏంజలిక్ క్రియేషన్ ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్. అంటే మరి దేవదూతగా ఇతనికి ప్రత్యేకమైనటువంటి సృష్టిగా ప్రత్యేక క్రమంలో సృష్టించబడ్డాడు, అంత శక్తి ఉంది అతనికి. సో దాని తర్వాత యూ ఫైండ్ దట్ ది వెరీ క్రియేషన్ అల్లకల్లోలం అయిపోయింది పూర్తిగా, కంప్లీట్ కూడా. అందుకే జెనసిస్ చాప్టర్ 1లో చూడండి మీరు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. దాని తర్వాత వెంటనే 2వ వచనంలో మీకేం కనబడుతుంది? 2వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి శూన్యంగా ఎలా సృష్టి చేస్తాడు ప్రభు? సో డెఫినెట్లీ ఈయన ఫాల్ తర్వాత క్రియేషన్ ఎఫెక్ట్ అయింది. భూమి మీద సృష్టి ఉండేనని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఆ ఎఫెక్టేషన్ వల్ల ఒక విధమైన, ఇప్పుడు ఎవరికన్నా కోపం వస్తే సింపుల్ గా ఒక మనం మామూలు చిన్న సాధారణమైన ఉదాహరణను చూసుకుంటే, ఎవరైనా ఇంటి యజమానుడు త్రాగేసి ఇంటికి వచ్చే ఏదో ఒక గొప్ప కోపం మీద ఉంటే సాధారణంగా ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఉన్న ఫర్నిచర్ కింద మీద పారేయడం, ఉన్నవన్నీ అప్సెట్ చేయడం, దాన్ని ఇవి అవి ఇసిరి కొట్టడం, అలాంటిది మనం ఒక చిన్న ఊహించుకుంటే ఇంట్లోనే అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు దట్ సేమ్ ఇఫెక్ట్ ఈ భూమి యొక్క ప్రీ అడామిక్ సృష్టి, ఆదాము కన్నా ముందు ఉన్న సృష్టి డెఫినెట్ గా ఎఫెక్ట్ అయింది. అందుకే భూమి నిరాకారంగా అయిపోయింది. ఫౌండేషన్స్ కదిలే అంటాడు కదా, ఆకారం అంతా మారింది. అప్పుడు ప్రభు ఒక
క్రొత్త సృష్టి దాని నుంచి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. నూతన అందుకే 6 days ఆఫ్ క్రియేషన్, ఇంకొక న్యూ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. 6 దినాలు సృష్టించి నూతన క్రమంగా చేశాడు. ఎందుకంటే మనకి ఒక మాట కనబడుతుంది రెవల్యూషన్ 20లో, ఎప్పుడైతే ఫైనల్ జడ్జ్మెంట్స్ అవుతాయో, ఫైనల్ జడ్జ్మెంట్స్ ఎప్పుడైతే అందరి జడ్జ్మెంట్ ఫైనల్ గా అవుతుందో, అక్కడ మీరు చూడండి 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, అండ్ ది సీ ఈల్డెడ్ అప్ ఇట్స్ డెడ్. ఇట్స్ డెడ్. ప్రకటన 20వ అధ్యాయం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను రాయబడి 13వ వచనంలో. అంటే ఇప్పుడు యూదా 6, యూదా పత్రిక 6వ వచనం, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. అంటే ఇప్పుడు సేటన్ ఆయన క్రియేషన్ ఒక ఆర్డర్, ఆయనతో ఉన్న ఏంజల్స్ ఇంకొక ఆర్డర్, స్లైట్లీ లెస్సర్ ఆర్డర్. దాని తర్వాత డయమోనియా అంటే డీమన్స్, లేకపోతే ఆ డీమన్సే యేసు ప్రభు వచ్చినప్పుడు మనకి ఎన్నోసార్లు దయ్యాలు అన్నారు తెలుగు, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో అన్ని చోట్ల కనబడి దయ్యాలు అన్న చోట తర్వాత స్పిరిట్ అన్న వర్డ్, స్పిరిట్స్ అన్న వర్డ్ దురాత్మలు. అంటే దీస్ ఆర్ డిస్ఎంబాడీడ్ స్పిరిట్స్, అంటే వారి యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినారు. ఇవన్నీ ఏంజలిక్ ఆర్డర్. సో అవి ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 6:1 చూడండి, 1 and 2. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. అంటే ఇప్పుడు అక్కడ దేవుని కుమారులు అన్న మాట యాక్చువల్లీ అవి హోలీ వన్స్ అని, పరిశుద్ధులు అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లో మనకు అర్థమైంది. అది అంతా ద సేమ్ వర్డ్స్ యూజ్డ్ ఫర్ ఏంజల్స్. దేవదూతలకు కూడా హోలీ వన్స్ అనే మాటనే వాడినారు కాబట్టి. అంటే ఏంజలిక్ ఆర్డర్ వదిలిపెట్టి మనుషుని ఆర్డర్ ఊరికే వేషం లాగా అవతరించి మనుషుల రూపంగా వచ్చేటటువంటి అవతారాల వాళ్ళకు ఉండింది. పవర్ఫుల్ బీయింగ్స్ కదా వాళ్ళు. ఇటువంటి మోసం చేసి భూమి మీద ఉన్న ఆడవాళ్ళు వాళ్ళతో వివాహం చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లలు కన్ని, మనకు వేరేగా బైబిల్లో కూడా జాయింట్స్ దేర్ ఆన్ ది ఎర్త్ ఈ రెఫరెన్సెస్ ఉన్నాయి. మనం అనవసరం ఆ డీటెయిల్స్ లో వెళ్ళడానికి. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే సివియర్ జడ్జ్మెంట్ కూడా ఉన్నాయి వాళ్ళకి, ఆ ఏంజల్స్ కి. అవి పాతాళం లోపల ది అబిస్ అంటారు, అంటే బిలో ద వాటర్స్. అక్కడ లాక్ క్రింద అంటే అక్కడ అవి లాక్ చేసి రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి, అంటే విత్ చైన్స్. సిమిలర్లీ అబిస్ లో ది ఫాల్ ఆఫ్ సేటన్ తో ఇటువంటి సేటన్స్ ఏంజల్స్, సేటన్ తో ఏవైతే ఉన్నాయో ఏంజల్స్, ఈ ఏంజల్స్ ఆల్సో ఆర్ ఇన్ దట్ అబిస్. అబిస్ ఈజ్ సమ్వేర్ వేర్ బిలో ద వాటర్స్. అందుకే ద వాటర్స్ వేర్ లైక్ ఎ కవరింగ్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు కొన్ని ఏంజల్స్ చాలా వయలెన్స్. ఇప్పుడు మనం ఎజికేల్ 28 లో చూస్తే ఆయనలో వయలెన్స్ ఉంది అని చెప్పారు, బలత్కారం. సో ఆ వయలెన్స్ మూలాన అవి తాండవాడినట్టు ఈ సృష్టిని పాడు చేసినట్టు కనబడుతుంది. దే ఆల్ బీన్ లాక్డ్ అప్ ఇన్ ది అబిస్. అవన్నీ కూడా లోపల బిలంలో టార్టరస్ అంటే ఆ ఏరియా అన్నమాట. సో ఈ వాటర్స్ కవర్, దాని తర్వాత వాటర్స్ కవర్డ్ ది ఎర్త్ అని ఉంది కదా. ఇప్పుడు ఆ వాటర్స్ నుంచి రిడీమ్ చేసి మళ్ళీ ఒక క్రొత్త, అంటే ఇతను తాండవం ఆడిన తర్వాత భూమి నిరాకారంగా మారిపోయి దానిపైన అంతా వాటర్స్ నీళ్లు. ఆల్దో మళ్ళీ మ్యాన్ క్రియేట్ అయిన తర్వాత మ్యాన్ అండ్ ఉమెన్, ఈ ఏంజల్స్ దే హ్యాడ్ రిలేషన్షిప్ విత్ విమెన్ అన్నారు కదా. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆడమ్ తర్వాత జరిగిన విషయం. బట్ సిమిలర్లీ ఆ అబిస్ లో ప్రయర్ టు ఆడమ్ ఏవైతే ఏంజల్స్ పనిష్ చేయబడ్డారో వాళ్ళు అవన్నీ అబిస్ లో ఉన్నాయి. సో ద వాటర్స్ కవర్డ్ ది లైక్ ఎ కవరింగ్ అనమాట అపాన్ దట్ అబిస్. సో కొంత దాని నుంచి ల్యాండ్ రికవర్ చేసి ప్రభు మళ్ళీ ఒక న్యూ ఆర్డర్ క్రియేట్ చేశాడు. నౌ విత్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ మ్యాన్. అంటే దాని నుంచి భూమిని పైకి తీసుకొచ్చి మరి మానవుని సృష్టించడానికి దేవుడు 6 రోజులు ఒక న్యూ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ విచ్ విల్
support man's living on the earth. భూమి మీద మనుషుడు నివసించడానికి కావాల్సిన వసతులన్నీ కూడా సపోర్ట్ అంతా కూడా మరి 6 రోజులు సృష్టి చేశాడు. దాని తర్వాత మ్యాన్ వాజ్ మేడ్ ఆఫ్టర్ దట్ క్రియేషన్. 6వ దినాన మానవుడు సృష్టించబడ్డాడు. ఒక మంచి మాట ఉంది బైబిల్లో, మ్యాన్స్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ద లెటర్ టు ద హీబ్రూస్. హీ వాజ్ క్రియేటెడ్ లెస్ దెన్ ది ఏంజల్స్ అని ఉంది, ఎ లిటిల్ లోవర్ దెన్ ది ఏంజల్స్. అది మీకు హెబ్రీ పత్రికలో 2:7 కనబడుతుంది. హెబ్రీ 2:7. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. ఆర్ ది ఆర్డర్ ఆఫ్ హిస్ క్రియేషన్ వాజ్ లోవర్ దెన్ ది ఏంజల్స్. అందుకే మ్యాన్ కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ ఏంజల్స్. ఏంజల్స్ ఆర్ స్టిల్ ద సేమ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ క్రియేషన్. They are a spiritual being with the spiritual bodies. Their order of body is different. The Apostle Paul writes in 1 Corinthians 15, that which is celestial is celestial, that which is terrestrial is terrestrial. అంటే ఇప్పుడు దేవదూతల యొక్క క్రమం కంటే కూడా మరి మానవుని యొక్క క్రమము తక్కువగా చేయబడింది అన్నది. అంటే చూడండి, సాతాను పడిపోయిన తర్వాత వాడి గమ్యం, ఫైనల్ డెస్టినేషన్ తెలుసు కదా ప్రభుకి, ద క్రియేటర్ కి. అవును, అది తెలుసు కదా. మీరు ఇప్పుడు ఈ గొప్ప ఈ క్యానపీ అంటే ఆయన సాతాన్ యొక్క ప్యాలెస్, ఆ హైరార్కీ, థ్రోన్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అవి ఖాళీగా వేస్ట్ అవ్వవు. ఒక రాజు గాని రాజ్భవనం నుంచి డిఫీట్ అయిపోయి ఓడిపోయి వెళ్లి చెరలో వేయబడ్డారంటే ప్యాలెస్ ఖాళీగా ఉండి వేస్ట్ పోదు కదా. సంబడి విల్ హ్యావ్ టు ఇన్హాబిట్ దట్ those places of authority. ఆ రాజభవనం, అక్కడ సింహాసనాలు అనేది ఇంకొకరు వేరే వాళ్ళు దాన్ని ఆక్రమించారు కదా. సో దానికోసమని మానవ సృష్టి అని ఒక న్యూ ఆర్డర్ విచ్ ఈజ్ లెస్ దాన్ ది ఏంజలిక్ ఆర్డర్. అంటే దేవదూతల కంటే తక్కువ వారుగా సృష్టించబడిన ఈ మానవుడికి ఆ యొక్క ప్యాలెస్ ని, అంటే సాతానుడి యొక్క ప్యాలెస్ ని ప్యాలెస్ అని అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అథారిటీ. అంటే అధికారం కలిగినటువంటి మనం ప్యాలెస్ అని ఊహించుకోవాలి అంతేగాని, బట్ వీ కెనాట్ సే డెఫినెటివ్లీ ప్లేస్ ఆఫ్ అథారిటీ. అధికారం, అది అధికార స్థలాలు అవి. దెర్ ఆర్ థ్రోన్స్ ఇన్ హెవెన్స్. యు సీ ద అపోస్టల్ జాన్ ఆయన విజన్ లో చూస్తాడు, సో మెనీ థ్రోన్స్ వేర్ సెట్ ఇన్ హెవెన్, ఈవెన్ అది. సో ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఆర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ. ఇవన్నీ మరి ఆత్మీయ లోకంలో అధికారంలో ఉండేటటువంటి పీఠాలు ఉన్నాయి. మరి ఇవి టోటల్ గా ఖాళీగా ఎలాగుంటాయి? గాడ్ డజంట్ వర్క్ ఇన్ ఎ వాక్యూమ్. అంటే ఖాళీలో పనిచేయడు దేవుడు. సో నిర్మించిన ఉద్దేశం ఉంటుంది. సో మ్యాన్ ఏంజల్స్ కన్నా తక్కువ క్రమంలో క్రియేట్ చేయవలసిన అవసరం ఏమిటి? అవును, బికాజ్ ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అంత గొప్ప క్రియేషన్ కి వాడికి ఒక తలంపు వచ్చింది, నాకు వర్షిప్ ఎందుకు రాకూడదు, నాకు వర్షిప్ ఈ వర్షిప్ నాకు కూడా చెందవలసింది కదా, నేను కూడా ఇంత తేజస్ కలిగిన వ్యక్తిని, కానీ నేను సృష్టించబడ్డ వ్యక్తి అన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. సో ప్రభు ఏం చేశాడంటే ఆ తేజస్ తీసేసి ఒక గొప్ప అద్భుతమైన ఒక నూతన ఆర్డర్, అంటే నూతన క్రమం ఆఫ్ క్రియేషన్ చేసి మ్యాన్ ని తయారు చేశాడు. దాని తర్వాత ఉమెన్ టు సపోర్ట్ ద మ్యాన్. బోత్ ద క్రియేషన్స్ ఆఫ్ మ్యాన్, ఉమెన్, ఈ రెండు సృష్టిలు కూడా దే ఆర్ ఆల్వేస్ ఇన్ క్రియేషన్ అండ్ ఫార్ ద పర్పస్ ఆఫ్ గ్రేట్ రికవరీ. దే ఆర్ కాంప్లిమెంటరీ క్రియేషన్స్, నాట్ కాంపిటిటివ్. ఈ సృష్టిలో మనుష్యుడు తర్వాత స్త్రీ ఇద్దరు కూడా మరి ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించబడ్డారు. మరి ఒకరికొకరు మరి సరిపోయేటట్టుగా చేశాడు, అంతేగాని ఒకరికొకరు కాంపిటీషన్ గా వ్యతిరేకంగా అన్న ఉద్దేశం కాదు. ఈ మోడర్న్ డేస్ లో కాంపిటేటివ్ అయిపోయి మ్యాన్ అండ్ ఉమెన్ పోటీ, వెదర్ దే ఒక ఇంట్లో ఉన్నా కానీ దే సీమ్ టు బి కాంపిటేటివ్. దే ఆర్ బట్ ద క్రియేషన్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ ఈస్ కాంప్లిమెంటరీ. ఇన్ ది ఎంటైర్ క్రియేషన్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కాంప్లిమెంటరీ, బికాజ్ ఇద్దరు కలిసి ఈ సాతానును ఓడించాల. అసలు సృష్టిలో వాళ్ళిద్దరు ఒకటికొకరు జత కూడి కలిసి ఐక్యంగా సాతాను ఓడించాలి. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ గ్రేట్ క్రియేటర్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్, ఆయన ఆ ఏంజలిక్ క్రియేషన్ కన్నా ఈసారి తక్కువ స్థాయిలో క్రియేట్ చేసి సృష్టించి ఈ భూమిలోనే
ఆ భూమి లోకల్ మెటీరియల్ అంటాను నేను సాధారణంగా. ఈ లోకల్ సాతాన్ యొక్క ఏరియాలోనే మెటీరియల్ తీసుకుని దాంతో సృష్టించాడు. అంటే ఈ భూమి సాతాన్ యొక్క వశంలో ఉండింది, అదే భూమిలో నుంచి మెటీరియల్ తీసుకుని సృష్టించాడు. ఇది గొప్పతనం, క్రియేటర్ యొక్క గొప్పతనం. ఈ ఏంజలిక్ ఆర్డర్ లో ఏ మెటీరియల్ క్రియేట్ చేశాడో తెలియదు మనకి. బట్ ద మెటీరియల్ దట్ హీ క్రియేటెడ్ మ్యాన్ విత్ హిస్ లోకల్ మెటీరియల్ ఇన్ ది ఏరియా ఆఫ్ సేటన్, సాతాన్ కంట్రోల్ లో ఉన్న ఏరియా అది. బికాస్ హీ వాజ్ ఆల్వేస్ హీ వాజ్ రూలింగ్ ఇన్ ది he was the prince of the power of the air కదా, వాయుమండల అధిపతి, within the atmospheric heavens of the earth. భూమికి సంబంధించినటువంటి వాయుమండలానికి అధిపతిగా ఉన్నాడు. అది సో ఆయన ఏరియాలోనే ఆ లోకల్ మెటీరియల్ తీసుకుని ఈ ఇద్దరిని సృష్టించాడు. ఫస్ట్ మ్యాన్, దెన్ అఫ్ కోర్స్ వి నో హీ టుక్ వుమన్ ఫ్రమ్ ద మ్యాన్. ఈ సృష్టి దేనికోసం? ఇట్ ఈస్ టు సీ దట్ సేటన్ అల్టిమేట్లీ కెనాట్ ప్రివేల్ ఓవర్ దిస్ వీకర్ క్రియేషన్. అంటే ఈ బలహీనమైనటువంటి మానవ సృష్టిని పైగా జయించకుండా ఉండటానికి, వాళ్లను సాతాను ఓడించడానికి మానవుణ్ణి సిద్ధం చేశాడు. అది బట్ వాళ్ళకు ఒక చిన్న టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. సాతాను యొక్క మనసులో ఆ గొప్ప థాట్స్ ఆఫ్ ప్రైడ్ ఆలోచన వచ్చింది, అవి రాకుండా ఒక చిన్న టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్ పెట్టాడు. ఇదే చూపించేదా గార్డెన్ లో ట్రీస్, ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, జీవపు వృక్షం, తర్వాత మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి వృక్షం, ఆ రెండు వృక్షాలు ఉంచి పరీక్ష చేసేవాడు. అది ఎందుకంటే విజ్డమ్ కి, పర్ఫెక్ట్ విజ్డమ్ కి రైట్ ఉన్నవాడు సాతాను, పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు, ఆయన సృష్టిలో చాలా జ్ఞానవంతుడు. సో ఇప్పుడు వీళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టాడు. డోంట్ టచ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. వీళ్ళకి కొంత జ్ఞానం ఇవ్వబడింది, మరి వాళ్ళకేమో పరీక్ష పెట్టాడు అనమాట. ఈ యొక్క మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని సాధారణంగా ఒక ప్రశ్న తినొద్దు. అది అంటే సాధారణంగా యవనస్తుల్లో ఒక ప్రశ్న వస్తుంది, మరి దేవునికి అన్ని తెలిస్తే మా ఆదాం పడిపోతాడని తెలిస్తే మరి సృష్టి ఎందుకు, ఆదాం సృష్టించడం ఎందుకు, అలా పడకుండా చేయొచ్చు కదా. అంటే ఆ రోబోట్స్ ని క్రియేట్ చేయలేదు ప్రభు, ఆటోమేటిక్ మనుషుల్లాగా. అది మర మనుషులు అంటారు కదా, వెనక నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేదు. మానవునికి ఇచ్చిన గొప్ప క్రియేషన్ లో ఒక గొప్ప గిఫ్ట్ ఏంటి? ఆయన స్వచిత్వం. ఆ స్వచిత్వం ద్వారానే ఆయన యాక్షన్స్ కి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకే ఆయనకి టెస్ట్ ఇచ్చి ఆయన దేవుని కుమారుడుగా ఉంటే తద్వారా ఆయనకి ఏలే హక్కు ఇచ్చాడు. ఫస్ట్ హక్కు ఏమిటి ఇచ్చాడు ఆదాంకి? నువ్వు ఈ సృష్టి మీద ఏలాలన్నాడు కదా, ఏలడానికి తయారు చేశాడు ఆదాంని. సో ఆ హక్కు నీది అన్నాడు. అది ఏలడం నేర్చుకోవాలంటే హీ హ్యాస్ టు బి అండర్ సమ్ అథారిటీ, అధికారం కింద ఉండాలి. అధికారం అంటే ఏమిటో, అధికారం చెలాయించడానికి అధికారం అర్థం అవ్వాలా, అది అర్థం అవడానికి అధికారం క్రింద ఉండాలి. అది అంటే ఈ భూమి పైన రాజ్య పరిపాలన చేయాలంటే మొదట అధికారం కింద ఉండడం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ అట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రొబేషన్ అంటాం మనం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ తర్ఫీర్ కాలం. బట్ మనకు తెలిసిన విధానంగా ఈ సాతాను నా ఏరియాలో వచ్చి ఇదేదో కొత్త సృష్టి, దీన్ని పాడు చేయాలి. వీడికి ఇప్పుడు ఏంటంటే వీడి పేరేంటి? డయాబోలస్. వీడి పేరు స్లాండరర్ అనమాట. సాడీలు చెప్పేవాడు, నేరారోపణ చేసేవాడు, వైలెన్స్, ఫుల్ ఆఫ్ వైలెన్స్. ఇన్ యూ వైలెన్స్ వాజ్ ఫౌండ్ ఇన్ యూ అని ఉంది. ఎంతో బలాత్కారం చేసేటటువంటి వ్యక్తి. సో ఎలాగ అప్రోచ్ అయ్యాడు ఇప్పుడు చూడండి. అతనికి ఈర్ష్య కలిగి ఉంటది లోపల ఈర్ష్య కలిగి, ఇదేమిటిది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నా ఏరియాలో రావడం ఏంటి, ఈ సృష్టి నేను ఎలాగన్నా పాడు చేయాలి. సో స్లాండర్ ఎలాగ చేశాడు? హీ ట్రైడ్ టు కాస్ట్ డౌట్ ఇన్ దర్ మైండ్స్ అబౌట్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని గురించి అనుమానం ముందు సృష్టించాడు. ఈ ఆయన పద్ధతి అది. పౌలు అంటాడు, ఫర్ వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద డివైసెస్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క తంత్రములను మనం ఎరగని వారం కాము అంటాడు. అంటే దెర్ ఈస్ అ సర్టన్ కామన్ స్ట్రాటజీ బై విచ్ హీ వర్క్స్. అది తెలుసుకోవాలి కదా, తన యొక్క తంత్రాలు మనం తెలుసుకోవాలి. అది సో స్ట్రాటజీ ఏంటి? బిగిన్ బై స్లాండరింగ్, బిగిన్ బై కాస్టింగ్ డౌట్ ఆన్ ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని మీదనే అనుమానం తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, యోబ్ లో కూడా మొదటి అధ్యాయం 6వ వచనంలో యోబ్ గురించి, 9వ వచనంలో యోబ్ గురించి ఏం చెప్తారు? యోబ్ ఎందుకు అంత రైచియస్ గా ఉన్నాడు, ఎందుకు అంత నీతిమంతుడుగా ఉన్నాడు అంటాడు? బికాస్ నువ్వు అన్ని ఇస్తున్నావు, దానికేముంది, అన్ని అందరికీ అలాగిస్తే అందరు నీతిమంతులు ఉంటారు. చూడండి హౌ హీ కాస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ ది ఫెయిత్ అండ్ ది ఒబీడియన్స్ అండ్ ద హోలీనెస్ ఆఫ్ జోబ్. చదవండి అది 9వ వచనంలో. 9:10 ఉంది. అని అడగగా
అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. అయినను నువ్విప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడండి, ఆ పాత చదువుని ఆశ్రయంగా తీసుకుని దేవునితోనే అలా మాట్లాడుతున్నాడు యోబ్ మీద. సో దట్ ఈస్ ద వే హీ ఆపరేట్స్. ఆ సేమ్ స్ట్రాటజీ హవ మీద వాడి ఆ ఫాల్ అయింది. కానీ ఫాల్ అయితే ప్రభు ఎవరైనా క్రియేట్ చేసి అంత గొప్ప సృష్టికర్త, ఆయన ప్లాన్ బి పెట్టుకోడా? అవును, మొదటి ప్లాన్ అంటే మొదటిది కనుక తప్పిపోతే రెండవది ఏం చేయాలనేది ప్లాన్ బి ఉండదా అనేది ఉండాలి. అంటే రిడెండెన్సీ అంటారు. యూ మస్ట్ హ్యావ్, ఇఫ్ యూ క్రియేట్ సంథింగ్ యూ మస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాకప్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ఫెయిలియర్. ఒకవేళ తప్పిదం అయితే కనుక వెనకాల ఏముండాలి, ఏం చేయాలనేది ముందే ఏర్పాటు దేవుని దృష్టిలో ఉంటుంది. సో అందుకే వాళ్ళ పతనం అయిన తర్వాత వెంటనే ప్లాన్ బి ఆపరేషన్ లోకి తీసుకొచ్చాడు, అంటే దృష్టిలోకి తీసుకొచ్చాడు ముందు, బై సాక్రిఫైసింగ్ ఆర్ కిల్లింగ్ అన్ యానిమల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి ఒక బలి ద్వారా ఇప్పుడు మీ సోల్స్ దెబ్బతిన్నాయి, మీ సోల్స్ ఇప్పుడు ఒక షాడో కింద వచ్చాయి, పాపపు ఒక గొప్ప షాడో కింద, క్లౌడ్ కింద, పాపపు యొక్క మేఘం లాంటిది. ఇప్పుడు మీ కమ్యూనికేషన్ నాతో కట్ అయిపోయింది, కానీ నేను ఊరుకోను. నేను ఒక ప్లాన్ చేసి నేను రికవర్ చేస్తాను మిమ్మల్ని, కానీ దానికి టైం పడుతుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. యానిమల్ సాక్రిఫైస్, ఎందుకంటే క్లియర్ గా బైబిల్లో రాసింది లేవి గ్రంథంలో, దట్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ ద బ్లడ్. అంటే మనుషుని యొక్క ప్రాణము ఆ రక్తంలో ఉంది. అది అందుకే రక్తం చిందించాడు, దాంతో వాళ్ళకి కవరింగ్ ఇచ్చాడు. ఆ కవరింగ్ ద్వారా వాళ్ళు మళ్ళీ ప్రభు దగ్గర సంబంధం కలిగి ఉండగలిగేటట్టు అదొక దృష్టాంతంగా మనకు చూపించాడు అనమాట. సో ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి ద ప్లాన్ ఆఫ్ రికవరీ. ఇప్పుడు మీరు చూస్తే మనం అనుకున్న వాటిలో సాతాను పడిపోయిన తర్వాత ఒక గొప్ప డిస్ట్రక్షన్ ఇన్ క్రియేషన్ జరిగి, దాని తర్వాత ప్రభు దానిలోంచి మళ్ళీ రికవర్ చేసి భూమిలో కొత్త ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ తీసుకొచ్చి దాని తర్వాత మానవుని సృష్టించాడు, లిటిల్ లెస్సర్ దెన్ ది ఏంజల్స్. ఆ సృష్టి అయిన తర్వాత ఆ సృష్టి ఉద్దేశం ఏంటంటే మానవుడు ఏలాలా, అండ్ హీ మస్ట్ ఎక్సర్సైజ్ ది అథారిటీ ఆఫ్ గాడ్ ఇన్ ద వెరీ విసినిటీ ఆఫ్ సేటన్. అండ్ సాతాన్ ఎలాగా ఆ విసినిటీలో ఉంటే మానవుడిని ఛాలెంజ్ చేస్తాడు కదా, చేస్తాడు, చేసాడు. సో ఫాల్ అయిన తర్వాత, పతనం అయిన తర్వాత అది మళ్ళీ రికవరీ, ఏ రికవరీ మార్గం ఏమిటి, ఆ సోల్స్ యొక్క రిడెంప్షన్ ఏమిటి అని చూపించాడు. దాని తర్వాత అఫ్ కోర్స్ హ్యూమన్ హిస్టరీ బిగిన్స్, అండ్ దెన్ ద ఫ్లడ్ కమ్స్ అగైన్ యాజ్ ద జడ్జ్మెంట్. బికాజ్ మానవుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వచిత్వం వాడుకుని వాళ్ళ శరీర ఇచ్చల ద్వారా, ఎందుకంటే అక్కడి నుంచి గార్డెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపము నైజం లేకపోతే ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్ అనేది మానవుల్లో ప్రవేశించింది కదా. ఆ ప్రవేశించిన తర్వాత ద మ్యాన్ బికేమ్ ఎ విక్టిమ్ ఆర్ సబ్మిసివ్ టు దట్ సేమ్ ప్రిన్సిపల్. అండ్ ఆ వైలెన్స్ చరిత్ర స్టార్ట్ అయిన తర్వాత పాపపు నైజం అనేది వాళ్ళకి నియమంగా ఇప్పుడు ఏబెల్ ని చంపాడు కదా కేన్. ఇప్పుడు ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ స్పిరిట్ ఇన్ సేటన్, స్పిరిట్ ఆఫ్ వైలెన్స్, స్పిరిట్ ఆఫ్ స్లాండర్. దాని తర్వాత దట్ ఈస్ హౌ మ్యాన్ బిగాన్ అనమాట హిస్ హిస్టరీ విత్ ద సేమ్ స్పిరిట్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ తలంపు ఏంటంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు ఆయనని, అంటే ఆయన జన్మ యొక్క అనౌన్స్మెంట్ చేస్తాయి. మనకి అది లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఉంది. ఆ అనౌన్స్మెంట్ లో ఒక మంచి మాట ఉంది, ఈయన జన్మించే కారణం ఏంటంటే అండ్ ఆన్ ఎర్త్ పీస్ అండ్ గుడ్ విల్ టువర్డ్ మెన్ అని ఉంది. భూమి మీద సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు. సర్వోన్నతమైన స్థలంలో మహిమ అంటే ఏంటి? సర్వోన్నతమైన స్థలం అంటే ఇప్పుడు ది అట్మాస్ఫియరిక్ హెవెన్స్ వేర్ సేటన్ రెయిన్స్, సాతాను పరిపాలిస్తున్నటువంటి వాయుమండలంలో అక్కడ దేవునికి మహిమ లేదు కదా. ఇప్పుడు అదొక్కటే ఏరియాలో మహిమ లేదు. దెర్ ఈస్ ఎ గ్రేట్ క్రియేషన్, దెర్ ఇస్ ఎ గ్రేట్ యూనివర్స్. ఇంత గొప్ప బ్రహ్మాండంలో ఒక స్థలంలో దెర్ ఇస్ ఎ రెసిస్టెన్స్ టు గాడ్, దేవునికి వ్యతిరేకత అనేది పోరాటం, అది సెటానిక్ ఏరియా. ఇప్పుడు ప్రభు వచ్చేటంటే మానవునిగా జన్మించినప్పుడు మానవ క్రియేషన్ లో ప్రవేశించాడు, గాడ్ హెడ్ నుంచి వచ్చి. అంటే
and became a representative man. అర్థం ఏంటి? మానవుడికి ప్రతినిధిగా అంటే అందుకే సన్ ఆఫ్ మ్యాన్ అని రాయబడ్డది. మనుష్య కుమారుడు అని అందుకే అన్నారు ఆయన. బికాస్ ఈ బికమ్స్ రిప్రజెంటేటివ్ మ్యాన్. ఆర్ మనకి పౌలు చెప్పినట్టు ఆయన రెండో ఆదాముగా వచ్చాడు. మొదటి ఆదాం కాకుండా రెండవ ఆదాం. సో ద న్యూ క్రియేషన్ బిగిన్స్ విత్ హిమ్ అగైన్. ఎ స్పిరిచువల్ ఆర్డర్ విచ్ ఇస్ మానవుల్లో ఒక స్పిరిచువల్ ఆర్డర్, ఒక స్పిరిచువల్ లైఫ్ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు అలాగే జన్మించాడు కాబట్టి. సో ఆ జన్మలో అనౌన్స్మెంట్ ఏంటి? ఇది ఈయన వల్ల ఆ సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ కలుగుతుంది ఒక రోజు. సరే, కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత అవ్వచ్చు అది, బట్ దట్ ఈస్ ద పర్పస్. దాని తర్వాత మానవుల మధ్య ఏం జరగబోతుంది? భూమి మీద సమాధానం కలుగును కాక. అది భూమి మీద సమాధానం అంటే ముందు నుంచి ఆ స్పిరిట్ ఆఫ్ వైలెన్స్, స్లాండర్, వన్ అగేన్స్ట్ ది అదర్. ఇప్పుడు మొత్తం హ్యూమన్ హిస్టరీలో అదే కదా, ఒకరికో వ్యతిరేకంగా ఒకరు ఎప్పుడు పోరాటమే, తర్వాత ద్వేషము, తర్వాత గొడవ జరుగుతుంది. అది సో దట్ ఈస్ హిస్టరీ. మరి వార్స్ ఎందుకు? యుద్ధాలు జరగడానికి కారణం ఇది. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ కదా. ఈ వైలెన్స్ ఒక రోజు కంప్లీట్ గా పూర్తి అవుతుంది అని. ఒకరోజు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ద్వారా, ఆయన ద్వారా ఆ సమాధానం అనేది వస్తుంది. బలత్కారం అంటే ఉట్టి జన్మ వల్ల కాదు, బట్ ఆయన ఉండి తర్వాత ఆయన సాక్రిఫైస్ చేసి సాల్వేషన్, ద డోర్ ఆఫ్ సాల్వేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మానవునికి ఆ స్పిరిచువల్ లైఫ్ అంటే దేవుని ఆత్మీయ జీవం పొందే అవకాశం కలిగించిన తర్వాత, ఆ జీవం వల్ల ఎవరైతే ఆయనకి ఆదాం కోల్పోయిన డిసొబీడియన్స్ వల్ల, అవిధేయత వల్ల రికవరీలో ఎవరైతే ఆ జీవానికి లోబడి నడుస్తారో, దెన్ దట్ వాక్ ఆఫ్టర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. రోమన్స్ చాప్టర్ 8 నడుచువారు దేవుని యొక్క కుమారులు. సో అవర్ న్యూ ఆర్డర్ బిగిన్స్ ఫ్రమ్ హియర్. అంటే వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండ్ సీ ది అనౌన్స్మెంట్, ది అటోన్మెంట్ ఆఫ్ క్రైస్ట్. దాని తర్వాత ఒక ఆర్డర్ బిగిన్స్ వేర్ ఇట్స్ ఎ స్పిరిచువల్ ఆర్డర్. అవి మనకి ఆయుధంగా అవుతాయి టు డిఫీట్ సెటానిక్ స్ట్రాటజీస్. దట్ ఈస్ హౌ మ్యాన్ విల్ ఫుల్ఫిల్ హిస్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ క్రియేషన్. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం అలాగ నెరవేరుతాడు. అది నెరవేరటానికే మరి దేవునిలో నుంచి దేవుని అంటే మనుష్య కుమారుడుగా ప్రభువైన క్రీస్తు వారు వచ్చి ఆయన రికవరీ కార్యం చేశారు. అందుకే ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఎవ్రీవేర్ దట్ యూ ఫైండ్ ద డీమన్స్, దే అటాక్డ్ హిమ్. వచ్చిన చోటల్లో దయ్యాలు అంటే దే డిడ్ంట్ అటాక్ హిమ్, దే రికగ్నైజ్డ్ హిమ్ అండ్ దే వర్ ఇన్ ఫియర్. సో దట్ ఈస్ వై ద లార్డ్ జీసస్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడం, మరి ఆయన ఆ ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డం, ఈ ఉద్దేశం గొప్ప ఉద్దేశం. అంటే ఈ రికవరీ ప్లాన్ లో మానవుడికి మళ్ళీ ఒక ఆయుధం ఇచ్చినట్టు చేతిలో టు ఫైట్ ది సెటానిక్ స్ట్రాటజీస్. ఈ చరిత్ర మొత్తంలో ముగించాం కదా. సో దట్ ఈస్ ద పర్పస్. వీ కెన్ గో ఫర్దర్ అండ్ సీ, బట్ దట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ హీ కేమ్. ప్రేక్షకులారా, మరి ఇప్పుడు మన సమయం అయిపోయింది కనుక ఇలాగే మళ్ళీ వారం కూడా ఇదే సమయానికి మీతో కలుస్తాం. ఈ చర్చ ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాం. అంతవరకు సెలవు. మరి సహోదరుడు విక్టర్ గారిని ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తాను. Our Father in heaven, we commit these words into your hand, and we ask as we cast them forth that those who are hungry may see these things in the light of your word, and by the enabling of your spirit they may be blessed, they may receive this life eternal and become of great value to you. We commend our hearers into your hands. We ask for your mercy and blessing upon them and us. Pray with thanksgiving in Jesus' name. Amen.